లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. సుమారు 16 అడుగులు నీరు చేరింది 18.3 అడుగులకి. కాబట్టి ప్రతి సంవత్సరం జూలై 20 తర్వాత, జూలై 10 తర్వాత, ఆగస్టులో నీళ్ళు ఇవ్వడం వల్ల పంటలు దిగుబడి రాక రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి, వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి నారుమళ్ళకు నీళ్ళు ఇవ్వాలని, దమ్ములు చేసుకునే దానికోసం, నాట్లు వేసే దానికోసం షెడ్యూలు ఇరిగేషన్ అధికారులు ప్రకటించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అధికారులు విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. దీంతోపాటు వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేసిన రాజు లింక్ కెనాల్ కూడా అది శాస్త్రీయంగా లేదు, అసంబద్ధంగా ఉంది. 14 కిలోమీటర్ల దూరం నీటి వెనక్కి ప్రవాహం వచ్చి వైరా రిజర్వాయర్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏన్కూరు మండలం తోటకలంగనపేట దగ్గర ఉన్నటువంటి గిన్నెలోకి మీద ఎస్కేప్ ఛానల్ కనుక నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఏర్పాటు చేస్తే ఆ నీళ్లు డైరెక్ట్గా వర్షకాలంలో కూడా, కరువు కాలంలో కూడా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎస్కేప్ ఛానల్ కూడా ఎర్రబోడు తండా దగ్గర ఉంది ఎన్ఎస్పీకి ఉపయోగపడింది. గోదావరి జలాలు రావడానికి తోటకలంగనపేట దగ్గర ఎస్కేప్ ఛానల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతాము. అదేవిధంగా వైరా ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి పంట కాలంలో కూడా కొన్ని చోట్ల నీటి ప్రవాహం ముందుకు సాగేటట్టు లేకుండా రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధికారులు ఏమంటుందంటే, ప్రభుత్వం ఇప్పుడు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి అన్నారు. మేమేమంటున్నామంటే, రైతులంగా ఆ పనులు జరిగే దగ్గర ఆపేసైనా ముందు ప్రాంతానికి నీళ్లు ముందిస్తే ఈ ప్రాంతంలో నాట్లు అయిపోతాయి. నారుమళ్ళు పెంచుకుని నాట్లు వేస్తే కింది భాగానికి కూడా స్పీడ్గా నీళ్ళు ఇవ్వడానికి, పైన బంద్ చేసి కిందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చర్యలు కూడా తీసుకోవాలని రైతు సంఘం కోరుతున్నాం.